దర్శక నిర్మాత క్రాంతి కుమార్ గారి చిత్రాలేంటో ఈ వీడియోలో చూద్దాం. క్రాంతి కుమార్ గారు నిర్మించిన చిత్రాలు: శారద 1973లో విడుదలైంది. కె విశ్వనాథ్ గారు దర్శకులు. 1974లో ఊర్వశి చిత్రం విడుదలైంది. కె బాపయ్య గారు దర్శకులు. జ్యోతి 1976లో విడుదలైంది. కె రాఘవేంద్రరావు గారు దర్శకులు. కల్పన 1977లో విడుదలైంది. కె రాఘవేంద్రరావు గారు దర్శకులు. ఆమె కథ 1977లో విడుదలైంది. కె రాఘవేంద్రరావు గారు దర్శకులు. 1978లో ప్రాణం ఖరీదు చిత్రం విడుదలైంది. కె వాసు గారు దర్శకులు. 1979లో పునాదిరాళ్ళు చిత్రం విడుదలైంది. గుడపాటి రాజ్ కుమార్ గారు దర్శకులు. 1979లో శ్రీ జగన్నాథ్ అనే ఒడియా చిత్రం విడుదలైంది. విజయభాస్కర్ గారు దర్శకులు. 1980లో మోసగాడు చిత్రం విడుదలైంది. కె రాఘవేంద్రరావు గారు దర్శకులు. సర్దార్ పాపారాయుడు 1980లో విడుదలైంది. దాసరి నారాయణరావు గారు దర్శకులు. 1981లో న్యాయం కావలి చిత్రం విడుదలైంది. ఏ కోదండరామిరెడ్డి గారు దర్శకులు. కిరాయి రౌడీలు 1981లో విడుదలైంది. ఏ కోదండరామిరెడ్డి గారు దర్శకులు. 1982లో ఇది పెళ్ళంటారా చిత్రం విడుదలైంది. డి విజయభాస్కర్ గారు దర్శకులు. 1983లో శివుడు 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 చిత్రం విడుదలైంది. ఏ కోదండరామిరెడ్డి గారు దర్శకులు. ఆజ్ కా ఎమ్మెల్యే రామవతార్ అనే హిందీ చిత్రం 1984లో విడుదలైంది. దాసరి నారాయణరావు గారు దర్శకులు. 1995లో రిక్షా ఓడో చిత్రం విడుదలైంది. కోడి రామకృష్ణ గారు దర్శకులు. 1999లో ప్రేమించేది ఎందుకమ్మ చిత్రం విడుదలైంది. జాన్ మహేంద్రన్ గారు దర్శకులు. క్రాంతి కుమార్ గారి దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు: స్వాతి 1984లో విడుదలైంది. అగ్నిగుండం అనే చిత్రం 1984లో విడుదలైంది. స్రవంతి అనే చిత్రం 1985లో విడుదలైంది. శ్రావణ మేఘాలు 1986లో విడుదలైంది. 1986లో స్వాతి అనే హిందీ చిత్రం విడుదలైంది. అరణ్యకాండ 1986లో విడుదలైంది. శారదాంబ అనే చిత్రం 1987లో విడుదలైంది. గౌతమి అనే చిత్రం 1987లో విడుదలైంది. 1990లో నేటి సిద్ధార్థ చిత్రం విడుదలైంది. 1991లో సీతారామయ్య గారి మనవరాలు చిత్రం విడుదలైంది. అక్క మొగుడు అనే చిత్రం 1992లో విడుదలైంది. రాజేశ్వరి కళ్యాణం 1993లో విడుదలైంది. 1993లో అమ్మ కొడుకు చిత్రం విడుదలైంది. సరిగమలు 1993లో విడుదలైంది. 1994లో భలే పెళ్ళాం చిత్రం విడుదలైంది. బాలిన జ్యోతి అనే కన్నడ చిత్రం 1996లో విడుదలైంది. సుబ్బరాజు గారి కుటుంబం 1998లో విడుదలైంది. 1998లో పాడుతా తీయగా చిత్రం విడుదలైంది. అరుంధతి 1999లో విడుదలైంది. 2000 సంవత్సరంలో 9 నెలల చిత్రం విడుదలైంది. ఈ చిత్రాల్లో మీకు నచ్చిన చిత్రాన్ని కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.